ఇక ఎవరు గెలుస్తారు, ఎవరు ఓడతారు, ఏ పార్టీలకు ఎన్ని సీట్లు వస్తాయనేటువంటి చర్చ అయితే తెలంగాణ ప్రజల్లో అయితే కొనసాగుతోంది. ప్రధానంగా కనుక చూస్తే సో రాజకీయ పార్టీలని ఎవరికి వాళ్ళు అంచనాలు అయితే వేసుకుంటున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇక బీజేపీ పార్టీ సో తెలంగాణలో ఈసారి ఖచ్చితంగా కాంగ్రెస్ మించినటువంటి స్థానాలు వస్తాయని చెప్పని బీజేపీ పార్టీ ఎన్నో ఆశలు పెట్టుకుంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్ని తానే ఇక్కడ వ్యవహరించారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఏ తరహా అయితే ప్రచారం కొనసాగించారో సో లోక్సభ ఎన్నికల్లో కూడా 17 నియోజకవర్గాలను చుట్టి వచ్చేలా ఆయన ప్రచారం కూడా కొనసాగింది. ఇక అమిత్ షాతో పాటుగా ఆ పార్టీకి సంబంధించినటువంటి జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాతో పాటుగా ప్రతి లోక్సభ అభ్యర్థి నామినేషన్ల కార్యక్రమంలో పార్టీకి సంబంధించినటువంటి కేంద్ర మంత్రులు అలానే ఆ పార్టీకి సంబంధించినటువంటి ఇతర రాష్ట్రాల ముఖ్యమంత్రులంతా కూడా పాల్గొన్నారు. సో ప్రధానంగా కనుక చూస్తే సో తెలంగాణలో ఈ 10 సంవత్సరాల్లో 9.5 లక్షల కోట్ల రూపాయలు సో తెలంగాణ కోసం తాము ఖర్చు పెట్టామనేటువంటి ప్రచారాన్ని బీజేపీ ప్రజలకు బలంగా తీసుకెళ్లింది. సో అన్నింటికంటే కూడా ఈసారి నరేంద్ర మోదీ చరిష్మా తెలంగాణలో ముఖ్యంగా బీజేపీ అభ్యర్థులు గెలిచేందుకు ఉపయోగపడబోతుంది. హిందుత్వ నినాదాన్ని కూడా ఆయన తీసుకొచ్చారు. సో అలానే ముస్లింల కనుక ఓటు వేస్తే సో మహిళల మెడలో ఉన్నటువంటి మంగళసూత్రాలను కూడా కాంగ్రెస్ పార్టీ అమ్ముతుందనేటువంటి సీరియస్ కామెంట్లను కూడా చేశారు. సో ఇప్పటికే బీజేపీ తరఫున 4 లోక్సభ సిట్టింగ్ ఎంపీలు ఉన్నారు. దానితో పాటుగా అదనంగా మరో 4 సీట్లు కూడా ఖచ్చితంగా యాడ్ అవుతాయనేటువంటి ధీమా ప్రస్తుతానికైతే బీజేపీ నేతల్లో నిన్న పోలింగ్ జరిగిన తర్వాత నుంచి కనిపిస్తోంది. అసలు బీజేపీ నేతలకు ఉన్నటువంటి అంచనాలు ఏంటి, ఈ ఫలితాల పట్ల బీజేపీ నేతలు ఎట్లాంటి చర్చలు జరుపుతున్నారు? సో మా ప్రతినిధి ప్రవీణ్ ఉన్నారు. సో ప్రవీణ్తో మాట్లాడదాం. సో ప్రవీణ్, మొత్తం మీద కాంగ్రెస్తో పాటుగా కాంగ్రెస్కి సమానంగా బీజేపీలో కూడా కొంత ఉత్సాహం కొనసాగుతోంది. సో నరేంద్ర మోదీ చెప్పారు తెలంగాణలో ఖచ్చితంగా 15 సీట్లకు పైగానే గెలవబోతున్నాం, అది కూడా హైదరాబాద్ స్థానాన్ని కూడా గెలుచుకుంటామనేటువంటి కాన్ఫిడెన్స్ నరేంద్ర మోదీ చెప్పారు. సో ఎన్నికల పోలింగ్ పూర్తయింది. సో కౌంటింగ్కు కూడా మరో 21 రోజుల సమయం ఉంది. కానీ బీజేపీ నేతలు మాత్రం నిన్నటి నుంచి పోలింగ్ ముగిసినప్పటి నుంచి వరుసగా ట్వీట్లు చేస్తున్నారు. సో ఆల్రెడీ గెలిచిపోయామనేటువంటి ధీమాను సోషల్ మీడియాలో కనబరుస్తున్నారు. అసలు బీజేపీకి ఉన్నటువంటి అంచనాలు ఏంటి ఈ ఫలితాల పట్ల? తెలంగాణలో చూసుకున్నటువంటి లోక్సభ ఎన్నికల్లో దాదాపుగా డబుల్ డిజిట్ స్థానాలు గెలుస్తామని చెప్పేసి మొదటి నుంచి కూడా బీజేపీ నాయకత్వం చెప్తా ఉంది. దేశవ్యాప్తంగా జరుగుతున్నటువంటి ఓటింగ్ సరళి కావచ్చు, అలాగే తెలంగాణలో పెరుగుతున్నటువంటి ఓటు బ్యాంక్, బీజేపీకి పెరుగుతున్న ఓటు బ్యాంక్ కూడా తమకు కలిసి వస్తుందని చెప్పేసి ఆ నాయకులు అయితే మొదటి నుంచి కూడా భావిస్తూ ఉన్నటువంటి పరిస్థితి అయితే మనం చూస్తూ ఉన్నాం. ముఖ్యంగా గత 4 ఏదైతే స్థానాలు ఉన్నాయో మొత్తంగా కరీంనగర్ కావచ్చు, నిజామాబాద్, ఆదిలాబాద్, అలాగే సికింద్రాబాద్ స్థానాలతో పాటుగా ఈసారి మరొక 8 నుంచి 10 స్థానాలు అదనంగా గెలుచుకుంటామని చెప్పేసి కూడా భావిస్తూ ఉన్నారు. ముఖ్యంగా మల్కాజ్గిరి, చేవెళ్ల లాంటి వాటిలో కావచ్చు, వరంగల్, అలాగే నాగర్ కర్నూలు, అలాగే మెదక్ లాంటి చోట్ల కూడా ముఖ్యంగా ఆధిపత్యం ప్రదర్శిస్తాము, ఆధిక్యంలో మేమే ఉంటామని చెప్పేసి కూడా వాళ్ళు మొదటి నుంచి కూడా చెప్తామని పరిస్థితి కనిపిస్తుంది. 4 స్థానాలతో పాటుగా మొత్తంగా డబుల్ డిజిట్ స్థానాలు ఈసారి కైవసం చేసుకుంటామని చెప్పేసి మొదటి నుంచి కూడా భావిస్తూ ఉన్నారు. ముఖ్యంగా దక్షిణాదిని చూసుకున్నట్లయితే మొత్తంగా బీజేపీ నాయకత్వం అయితే స్పెషల్ ఫోకస్ పెట్టిందని చెప్పుకోవచ్చు. మొదటి నుంచి కూడా 100 సీట్ల పైబడి దాదాపుగా ఇక్కడే గెలవాలని చెప్పేసి టార్గెట్గా పెట్టుకుంది. ఈ నేపథ్యంలోనే తెలంగాణపై స్పెషల్ ఫోకస్ కూడా పెట్టింది. మొదటి నుంచి కూడా తెలంగాణ రాష్ట్రంలో మోదీ రోడ్ షో పాటు అమిత్ షా రోడ్ షోలు, భారీ బహిరంగ సభలు, వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులు అందరూ కూడా తెలంగాణ అగ్రనాయకత్వం, బీజేపీ అగ్రనాయకత్వం మొత్తం కూడా తెలంగాణ రాష్ట్రంలో ప్రచారం జరిగిన రోజులు కూడా భారీ ఎత్తున ప్రచారం చేసింది. విస్తృతంగా బూత్ కమిటీ స్థాయి దగ్గర నుంచి ప్రతి ఒక్కరు కూడా అందరూ కూడా విస్తృతంగా ప్రచారం చేశారు. పెద్ద ఎత్తున కూడా బహిరంగ సభల్లో కూడా పాల్గొనడం జరిగింది. ఈసారి ఓట్ బ్యాంక్ కూడా విపరీతంగా పెరిగింది. గతంలో జరిగినటువంటి జిహెచ్ఎంసీ ఎలక్షన్స్లో కావచ్చు, 2018 ఎలక్షన్స్లో కావచ్చు, అలాగే తర్వాత జరిగినటువంటి మునుగోడు, దుబ్బాక, హుజూరాబాద్ లాంటి ఎలక్షన్స్లో కూడా ఓటు బ్యాంక్ డబల్ అయిపోయింది. సో దీన్ని మాకు సానుకూలంగా ఉందని చెప్పేసి చెప్తున్నారు. అలాగే జాతీయ స్థాయిలో కూడా పటిష్టమైన నాయకత్వం, మోడీ నాయకత్వంలో దేశ భద్రత కావచ్చు, అలాగే మోడీ రామ మందిర నిర్మాణం కావచ్చు, అలాగే దేశాభివృద్ధిలో వివిధ ఇంటర్నేషనల్ స్థాయిలో తీసుకున్న నిర్ణయాలు అన్నీ కావచ్చు, ఇవన్నీ కూడా బీజేపీకి కలిసి వస్తాయని చెప్పేసి ఆ నాయకులు ప్రచారం చేస్తామని పరిస్థితి కనిపిస్తుంది. అలాగే సబ్కా సాత్ సబ్కా వికాస్ అనే నినాదంతో, అలాగే ముస్లింల రిజర్వేషన్స్లో విషయంలో కావచ్చు, వీటన్నిటిని కూడా ప్రజలు తమకే పట్టం కడతారని చెప్పేసి కూడా వాళ్ళు భావిస్తా ఉన్న పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా ఈసారి చూసినట్టు అమిత్ షా ఫేక్ ఆడియో కూడా ఒకటి రిలీజ్ అయిపోయింది. కాంగ్రెస్ ప్రభుత్వం రిలీజ్ చేసిందని చెప్పేసి కూడా పెద్ద ఎత్తున ప్రచారం నిర్వహించారు. వాటికి కూడా చెక్ పెడుతూ ఎక్కడికక్కడ కేసులు నమోదు చేస్తామని పరిస్థితి కనిపిస్తుంది. అలాగే హైదరాబాద్ కూడా ఈసారి స్పెషల్ గురిపెట్టింది. మాధవీలత ఈసారి గట్టి టఫ్ 14 ఇచ్చిందని చెప్పుకోవచ్చు. ఎంఐఎం లాంటి పార్టీని ఈసారి స్పెషల్ సాంగ్ రిలీజ్ చేసుకుంటూ బీజేపీని ధీటుగా ఎదుర్కొనేందుకు కూడా ఈసారి గ్రౌండ్ లెవెల్లో చాలా కఠోర శ్రమ చేయాల్సి వచ్చింది. సో హైదరాబాద్ కూడా వాళ్ళు స్పెషల్గా దృష్టి పెట్టారు. మొత్తం మీద చూసుకున్నట్లయితే సర్వత్ర ఎన్నికల్లో కాంగ్రెస్, ఎంఐఎం, అలాగే బీఆర్ఎస్ పార్టీకి ఎన్ని సీట్లు వస్తాయో తెలంగాణ రాష్ట్రంలో బీజేపీకి అన్ని సీట్లు వస్తాయని చెప్పేసి వాళ్ళు భావిస్తామని పరిస్థితి కనిపిస్తుంది. నేను ఓటింగ్ సరళి తర్వాత కిషన్ రెడ్డి కూడా మీడియాతో మాట్లాడుతూ ఇదే ఆత్మవిశ్వాసాన్ని వ్యక్తం చేసినటువంటి పరిస్థితి చూస్తాము. తెలంగాణ రాష్ట్రంలో 10 నుంచి 12 సీట్లు తామే కైవసం చేసుకోబోతున్నాం అని చెప్పేసి కిషన్ రెడ్డి చెప్తున్న పరిస్థితి కూడా మనమైతే చూస్తున్నాం. సో మొత్తం మీద హైదరాబాద్లో కనుక చూస్తే గ్రేటర్ హైదరాబాద్లో గడిచిన ఎన్నికల్లో
సో ప్రధానంగా ఇటు బీఆర్ఎస్ పార్టీ క్లీన్ స్వీప్ చేసింది. పట్టణ ప్రాంతాల్లో మిగిలినటువంటి ప్రాంతాల్లో కూడా కొంత కాంగ్రెస్ పార్టీ మంచి ప్రదర్శన కనబడిచి సీట్లను కూడా దక్కించుకుంది. అయితే ప్రధానంగా హైదరాబాద్లో అలానే పట్టణ ప్రాంతాల్లో ఈసారి బీఆర్ఎస్ పార్టీకి బీజేపీ పార్టీకి గణనీయమైనటువంటి ఓటు బ్యాంక్ పెరిగేటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. సో ముఖ్యంగా బీజేపీ నేతల ముందు నుంచి కూడా ఈసారి 30% పైగా ఓట్ షేర్ని రాబట్టుకుంటూ డబుల్ డిజిట్ సీట్లను ఖచ్చితంగా దక్కించుకుంటామని చెప్పని బీజేపీ నేతలు చెప్తున్నారు. కొంత బీజేపీ కాంగ్రెస్కు దూకుడుగా తెలంగాణలో ముఖ్యంగా లోక్సభ ఎన్నికల్లో మంచి ప్రదర్శన కనబరిచినట్టుగానే మనకు అర్థమవుతుంది పోలింగ్ సరళి కనుక చూస్తే. సో మొత్తం మీద చూడాలి ఈ 4 సిట్టింగ్ సీట్లను దక్కించుకుంటుందా, అలానే బీజేపీ ఆశ